పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో 50 మంది వైసీపీ నేతలు జనసేన పార్టీలో చేరారు. పెంటపాడు గ్రామానికి చెందిన వైసీపీ నేతలు దాసరి శ్రీనివాస్, దాసరి కోట సత్యం, సత్యనారాయణ రెడ్డితో సహా 50 మందికి పైగా అనుచరులు జనసేన పార్టీలో చేరారు. యలమపేటలో బొలిశెట్టి శ్రీనివాస్ పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ప్రతి జన సైనికుని సుఖదుఖాల్లో పక్కన ఉంటామని, గ్రామాభివృద్ధి లక్ష్యంగా రాజకీయాలు నడపాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ సారథ్యంలో గ్రామ స్వరాజ్యం సాధ్యమైందన్నారు. దానికి సహకరించిన ప్రతి జన సైనికుడు గర్వపడాలని ఎమ్మెల్యే అన్నారు. గతంలో వైసీపీ నేతల పట్ల ప్రజల్లో భయం ఉండేదని, ఇప్పుడు కూటమి రాకతో ఆ పరిస్థితి మారిందన్నారు. పార్టీలకు అతీతంగా జనసేన కుటుంబంలో అందరికీ స్థానం కల్పిస్తామని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ స్పష్టం చేశారు. కథబాబు వీళ్ళందరూ కూడా ఇక నాకేమీ సంబంధం లేదు, అంతా వాళ్ళే ఏం చేయాలి అనేది అంతా వాళ్ళే ప్లాన్ చేసి పార్టీని బలోపేతానికి మా ఓడికి ఒంట్లో బాగుపోయినా సరే అక్కడి నుంచి నిరంతరం నాకు ఫోన్ చేసి ఒరే ఇలా చేద్దాం అలా చేద్దాం అని చెప్పి నాకు బాగా పూర్తిగా అంటే నేను టోటల్గా రాజకీయం చేయను, అంత ఓపిక కూడా ఉండదు. ఎవడ పాపడాడు పోతాడులే మనకి ఎందుకు అనుకుని మనస్తత్వం ఉన్నది. కానీ కొన్ని సందర్భాలు చూస్తూ ఉంటే జనసేనలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళు నలుగురే కదా, వాళ్ళు 10 మందే కదా అనే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి హేళనగా మాట్లాడడం, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం మంచి పద్ధతి కాదు. కాబట్టి మీరందరూ మాకు సహకరించినందుకు పవన్ కళ్యాణ్ గారి తరపున మీకు స్వాగతం పలుకుతూ, మీ కష్టాల్లోనూ మీ కుటుంబ సభ్యులుగా ఉంటాం, మీ సుఖాల్లోనూ మీ కుటుంబ సభ్యులుగా ఉంటాం. మన పార్టీని గౌరవంగా మీ ఎంపీటీసీలు కానీ అందరూ వచ్చారు, మన కృష్ణప్రసాద్ కానీ మన ఎంపీటీసీ గారు కానీ అందరూ జనసేన పార్టీని నమ్మి ఎందుకు వచ్చారండి? సర్పంచ్ గారు ముందే వచ్చారు. మొన్న చెప్పాలంటే సర్పంచ్ గారు అందరికంటే ముందు వచ్చారు. ఆ తర్వాత అందరూ